హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. మేము ఎప్పటి నుంచో కొనాలనుకున్న వస్తువు అయితే కొన్నామన్నమాట. అది ఈరోజు అయితే డెలివరీ చేస్తా అన్నారు. ఆ వస్తువు ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూడండి. ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి ఓట్స్ అయితే చేశాను. పిల్లలకైతే పప్పాయ పెట్టాను బాక్స్లో, ఇంకా వాళ్ళకి పెట్టంగా మిగిలిందనమాట. ఇంకా సరేలే ఓట్స్ చేసుకుంటాము, అందులో వేసుకుందాంలే అని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేశాను. గ్రేప్స్ కూడా వేసాను. మనం ఇంకే ఇష్టం అంటే ఏ ఫ్రూట్స్ కావాలంటే ఆ ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఖర్జూరం వేసాను, డ్రై ఫ్రూట్స్ లేవు అందుకని వేయలేదు. కొంచెం హనీ అయితే వేసాను. ఓట్స్ ఉడకబెట్టేటప్పుడు కొంచెం బెల్లం కూడా వేసాను అనమాట, ఎందుకంటే మరీ చప్పగా లేకుండా ఉండటం కోసమని. ఈరోజు కర్రీ వచ్చేసి బెండకాయ టమాటా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను. స్టవ్ మీద ఇలా ఒక మట్టి కుండ అయితే పెట్టాను. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ములక్కాయ ముక్కలు అయితే వేసుకున్నాను. తర్వాత వంకాయలు ఇంకా మనం అప్పటికప్పుడే కట్ చేసుకోవాలి కదా, అందుకని ములక్కాయలు వేగుతున్నప్పుడే వంకాయలు అయితే కట్ చేసి వేసుకున్నాను. వంకాయలు బాగా సన్నగా చాలా బాగున్నాయి అన్నమాట. తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే మనకు కావాల్సిన టమాటాలు కట్ చేసి వేసుకోవాలి. అంటే మనం కూర క్వాంటిటీ ఎంత చేసుకుంటామో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. నేను ఇంకా మా ఇద్దరి కోసమే కదా, పిల్లలు ఎంత అంటే కొంచెమే తింటారు కదా. ఇందులోనే పసుపు ఉప్పు కారం అన్నీ వేసి ఒకసారి అయితే కుదించుకుందాము. ఇంకా ఎలాంటి మసాలాలు అయితే వేయట్లేదు. నేను మ్యాక్సిమం మసాలాలు అయితే చాలా వాటికి అవాయిడ్ చేస్తాను. నాన్ వెజ్ కర్రీస్ అలాగే ఏదైనా రైస్ ఐటమ్స్ చేస్తేనే వేస్తాను. మామూలు కర్రీస్లో చాలా అంటే చాలా తక్కువ వేస్తాను. ఇంకా కర్రీ ఉడుకుతూ ఉందన్నమాట. ఇంతలోకి ఫ్రిడ్జ్ వాళ్ళు అయితే తీసుకొచ్చారనమాట. సరే ఇంకా అది పైన బాక్స్ ఉంది కదా, అది వాళ్ళనే తీయమని చెప్పాము. కాకపోతే హైట్ ఉంది కదా, అందుకని పైన ఏమో తగులుతుంది అనమాట. ఈ బాక్స్ తీయడానికి ఒక 10 మినిట్స్ టైం అయితే పట్టింది. ఎలా తీయాలి ఏంటని కొంచెం వంచి తీస్తున్నా కానీ పైకి తీయాలంటే చాలాసేపటికి రాలేదు. ఇంకా తర్వాత దాంట్లో పెట్టిన థర్మోకోల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి తర్వాత తీస్తే అప్పుడైతే ఫ్రీగా అయితే వచ్చేసింది అనమాట. ఇదైతే ప్యాకింగ్ అయితే బాగా చేశారంటే లోపల ఎలాంటి డ్యామేజ్ అట్లా జరగకుండా లోపల అన్నిటికీ కూడా స్టిక్కర్స్ లాంటివి అయితే అంటించారనమాట. మేమైతే ప్రస్తుతానికి ఇక్కడ పెట్టండి, తర్వాత ఎక్కడో చోట సెట్ చేస్తాంలే అని చెప్పాము. చూడండి పైన కూడా కవర్ అయితే వేశారనమాట. ఎక్కడికక్కడికి ప్లాస్టర్స్ అయితే వేశారు. లోపల గ్లాస్ ఉంటుంది కదా, అవి కూడా కదలకుండా స్టిక్ అయ్యేటట్టు ఉండటం కోసమని అన్నీ వేశారనమాట. ఇంకా తర్వాత మనం ఇవన్నీ రిమూవ్ చేసుకోవాలన్నమాట. గ్యాస్ ఇదైతే ఒక 4 to 5 అవర్స్ వరకు అయితే ఆన్ చేయొద్దన్నారు, ఎందుకంటే గ్యాస్ లీక్ అయ్యే ప్రమాదం ఉంటుందంట తీసుకొచ్చిన వెంటనే అయితే. అందుకని మేమైతే ఇంక అసలు దీన్ని అయితే ఏమీ చేయలేదు, అట్లాగా ఓపెన్ చేసి పెట్టేసి ఇవన్నీ స్టిక్కర్స్ అయితే తీసేసాం. కొంచెం ఓపెన్ ఎయిర్ కూడా పోతుంది కదా, క్లోజ్ చేసింది కదా అని మా హస్బెండ్ ఏమో ఇంకా లోపల పెట్టిన ఇవన్నీ ఉంటే తీసేస్తున్నారనమాట. డబల్ టేపు అలాగే చిన్న చిన్న థర్మోకోల్స్ అయితే పెట్టారు కార్నర్స్లో. అవన్నీ కూడా ఇక్కడ ఎగ్స్ కానీ లెమన్స్ కానీ పెట్టుకోవచ్చు అనమాట. 8 పెట్టుకునేటట్టు వచ్చింది. కీ చూడండి చాలా సన్నగా నాజుగ్గా అయితే ఉంది. ఇందులో ఏంటంటే మనం పెద్ద వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకోవచ్చు. 2 లీటర్స్ బాటిల్స్ పెట్టుకోవాలన్నా కూడా. మా హస్బెండ్ అంటున్నారు నీ హైట్ ఉందిలే ఫ్రిడ్జ్ అంటే, అందుకని చూస్తున్నాను అనమాట నా హైట్ ఉందా లేదా అని. మేము అంతకుముందు తీసుకున్న దానికన్నా కొంచెము చిన్నది తీసుకుందాం అనుకున్నాము, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అన్నీ పెద్దవే ఉన్నాయి కానీ చిన్నవి అయితే లేవన్నమాట. సరేలే మరి చిన్నది తీసుకున్నాం, మళ్ళీ తర్వాత అయిన ఇబ్బంది అయితేమో కొంచెం పెద్దదే తీసుకుందాంలే అని ఇదైతే తీసుకున్నాం అనమాట. ఇంకా అదైతే అట్లా పెట్టేసాము. తర్వాత ఇంకా ఈ థర్మోకోల్స్ అన్నీ పడ్డాయి అనమాట. ఇంకా అవన్నీ సర్దేసి ఇంక ఇల్లు అయితే క్లీన్ చేస్తున్నాను. పిల్లలు వచ్చి చూసారంటే గంతులు వేస్తారు. మాకైతే దగ్గర 10 మంత్స్ పట్టిందనే చెప్పాలి. మేము జూలైలో వచ్చినప్పుడు అనుకున్నాము ఇప్పుడు ఆషాఢ మాసం కదా, శ్రావణ మాసం వచ్చినప్పుడు తీసుకుందాంలే అని. కానీ శ్రావణ మాసంలో తీసుకుందామని రేపు వెళ్ళి తీసుకుందాం అనుకోగానే అప్పుడు ఎవరో చనిపోయారంటూ వచ్చిందని మా అత్తయ్య చెప్పింది కొనొద్దు ఇప్పుడని. సరేలే తర్వాత తీసుకుందాం అనుకున్నా. అట్లా ఒకదానికొకటి. తర్వాత ఏమో దసరా అప్పుడు ఆఫర్స్ పెడతారు కదా, అప్పుడు చూద్దాంలే అనుకున్నాము. కానీ అప్పుడు కూడా కుదరలో ఊరు వెళ్ళాం ఫంక్షన్ ఉండి, ఇంకా ఫంక్షన్కి అట్లా సరిపోయింది. ఇంకా వచ్చిన తర్వాత అనుకున్నాము న్యూ ఇయర్కి ఇయర్ ఎండ్ సేల్ పెడతారు కదా, క్లియరెన్స్ సేల్, అట్లా ఏమన్నా చూద్దాంలే అనుకున్నాము. కానీ ఇయర్ ఎండింగ్ కూడా ఊరు వెళ్ళామన్నమాట. ఇంకా అట్లా పోస్ట్ పోన్ అవుతుంది. ఇంకా చలికాలమే కదా అని జనవరిలో కూడా తీసుకోలేదన్నమాట. మార్చి వచ్చిన తర్వాత తీసుకుందాంలే అనుకున్నాము.
మార్చిలో ఇంకేంటంటే మళ్ళీ ఊరికెళ్తాం కదా! ఆఫ్ చేసి వెళ్ళాలి కదా కొత్తది. ఎందుకులే ఊరెళ్ళొచ్చిన తర్వాత తీసుకుందామని చివరికి ఏప్రిల్‌లో అయితే ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నామనమాట. ఇన్ని రోజులు ఫ్రిడ్జ్ లేకుండా ఉన్నామంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. ఫస్ట్ ఒక 2 మంత్స్ అయితే కొంచెం ఇబ్బందిగా ఉందనమాట. తర్వాత ఇంకా అలవాటయిపోయాక అంత పెద్దగా అయితే ఏమనిపించలేదు ప్రాబ్లమ్ లాగా. కాకపోతే ఇంకా సమ్మర్ వస్తుంది కదా! పాలు, పెరుగు, వెజిటబుల్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి ఉంటుందిలే అని తీసుకున్నాము. ఎందుకంటే వెజిటబుల్స్ ఎండలకి ఏంటంటే ఊరికనే పాడైపోతుంది. నేను తెచ్చిన నెక్స్ట్ డేకే కొంచెం వడబడిపోయినట్లు అట్లా అవుతున్నాయి. పెరుగు ఏమో పుల్లగా అయిపోతుంది. కొత్తిమీర, పుదీనా అట్లాంటివి అయితే తెచ్చిన నెక్స్ట్ డేనే అసలు దేనికి పనికి రాకుండా అయిపోతున్నాయి అనమాట. సర్లే ఇంకా ఇప్పుడు సమ్మర్లో అవసరమే కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాము. మేము వాటర్ బాటిల్స్ అట్లాంటివి కూడా ఏమీ పెట్టమన్నమాట. పాలు, పెరుగు, వెజిటబుల్స్ అంతే పెడతాము. ఇంకేమన్నా కొన్ని పికిల్స్ అయితే పెడతాను నేను. అది ఏంటంటే ఇంటి దగ్గర నుంచి పంపించినవి కొంచెం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి అట్లా పెడతాను. ఒక్కోసారి అవి కూడా పెట్టాను అనమాట. మేగడ ఒకటి పెడతాను కంపల్సరీ, ఎందుకంటే నెయ్యి కావాలి కదా దాని గురించి అయితే. ఇంకా అంతకన్నా ఎక్కువైతే పెట్టాను. ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్ మొత్తం ఖాళీయే ఉంటుంది. తర్వాత అయితే ఏమన్నా పెడతానేమో తెలియదు. కొంతమంది అయితే ఫ్రిడ్జ్లో అవసరం ఉన్నవి లేనివి అన్నీ పెడుతూ ఉంటారు. కొన్ని ఐటమ్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. కాకపోతే చాలామంది ఏంటంటే అన్నీ పెడుతూ ఉంటారు. అవి తెలుసుకొని పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఫుడ్ పాయిజనింగ్ అట్లా కూడా అవుతుందంట. నేను ఇంక ఇంట్లో పని చేసుకున్న తర్వాత స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాను. స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళతో మాట్లాడదామని, పిల్లల బుక్స్ వాటి గురించి అది మాట్లాడి వచ్చిన తర్వాత లంచ్ అయితే చేసాము. కర్రీ అయితే చాలా అయితే బాగుందన్నమాట. ఇంకా తర్వాత నేను ఇడ్లీ చేద్దామని పిండి అయితే నానబెట్టాను అనమాట. మినపగుళ్ళు పిండి వేద్దామని ఇంకా అది వేసి అయితే పక్కన పెట్టాను. ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపిస్తున్నాను. ఎందుకంటే ఇంట్లో ఉంటే భలే గొడవ చేస్తున్నారు. అసలు మాట వినట్లేదు. టీవీ, ఫోన్ అట్లా చూస్తూ ఉన్నారు. ఒక 2 అవర్స్ అయినా అక్కడైనా సైలెంట్గా ఉంటారులే అని ట్యూషన్కి అయితే పంపిస్తున్నాను. ఇంకా వాళ్ళని పంపించిన తర్వాత నేను మిగతా పనులు అయితే చేసుకుంటున్నాను. పిండి వేసిన తర్వాత ఇవన్నీ గిన్నెలు కడిగాను. ఇంక ఇది ఫ్రిడ్జ్ అంటే ఎలక్ట్రికల్ ఐటెం కదా, అందుకని పసుపు కుంకుమలతో అయితే ఇలా పూజించాను. ఏ ఎలక్ట్రికల్ ఐటెం అయినా కానీ పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి మనం వాడుకుంటే మంచిది, శుభసూచకం. ఇంటి దగ్గర ఉన్నా కానీ ఏదైనా ఎలక్ట్రికల్ ఐటెం తెస్తే ఇలానే చేస్తానన్నమాట. వాషింగ్ మిషన్ కానీ అలాగే గీజర్ ఏదైనా కానీ పసుపు రాసి కుంకుమ బొట్టు అయితే పెడతాను. ఎందుకంటే ఎలక్ట్రికల్వి కొంచెం ప్రమాదవి కదా, అందుకని వాటికి శుభసూచకంగా శాంతి జరిగినట్టు అట్లా అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసామన్నమాట. ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా, మార్నింగ్ ఎప్పుడో తెచ్చారని చెప్పేసి అలాగే కొంచెం ధూపం కూడా వేశాను. ప్రస్తుతానికైతే ఏం పెట్టలేదన్నమాట. రేపు తీసుకొచ్చి పెడదాంలే అని చెప్పేసి కొంచెం కూల్ అవ్వాలి కదా, కొత్తది కదా, టైం పడుతుంది కదా కూల్ అవ్వటానికి. అందుకని చెప్పి పెట్టేసి అలా అయితే వదిలేసాము. ఆ రోజంతా అయితే ఏం పెట్టలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి ఏదన్నా పెడతాంలే అని అలాగే వదిలేసి ఉంచాము. తర్వాత ఇంకా బట్టలు అయితే మడతేస్తున్నాను. మా పిల్లలైతే వచ్చినప్పటి నుంచి ఫ్రిడ్జ్ ఎప్పుడు ఆన్ చేస్తారు అంటూ ఉంటే మీ ట్యూషన్కి వెళ్ళాక ఆన్ చేస్తాంలే అన్నాము. ఇంకా ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఆన్ చేసి ఉందని భలే గంతులు వేశారనమాట. ఏదో ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నట్టు. అంతకుముందు కూడా ఉంది, కాకపోతే ఇప్పుడు ఈ 10 months నుంచి ఇక్కడ నుంచి లేదు కదా, అందుకన్నా ఏమో వాళ్ళకైతే ఇప్పుడే ఫస్ట్ టైం ఫ్రిడ్జ్ కొన్నామన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. వాళ్ళు ఫ్రిడ్జ్ ఉన్న దగ్గర నుంచి ఏంటంటే గ్లాసులో వాటర్ పోసి అట్లా పెడుతూ ఉంటారు, ఐస్ గడ్డలు అట్లా అని చెప్పి, లేకపోతే ఒక కలర్స్ వాటర్ పోసి అట్లాగా డీప్ ఫ్రిడ్జ్లో పెడుతుంటారు. పద్దాకులు ఫ్రిడ్జ్ తీస్తూ వేస్తూ ఉంటారు. మాదంత ముందు ఫ్రిడ్జ్ కూడా అట్లానే చేస్తారు, కాకపోతే అది ఇంకా పాతదైపోయింది కదా అని మేము వదిలేసాము. అయినా కానీ ఇప్పుడు కూడా బాగానే వర్క్ అవుతుంది. ఇంకా ఐస్లు చేయటం, ఐస్ క్రీములు చేయటం అలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. యూట్యూబ్లో చూస్తూ ఉంటారు కదా, ఏవో ఒకటి తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన. మా బాబాయ్తో ఆడుకునే బొమ్మలు కూడా తెచ్చి పెడతాడు ఒక్కొక్కసారి. ఇంకేం చెప్పాలో నాకే అర్థం కాదు. అట్లా పెట్టకూడదమ్మా అన్నా కానీ నా బైక్ కూల్ అవుతుంది మమ్మీ అని చెప్తూ ఉంటాడనమాట. ఇంకేం చేస్తామండి, ఒక్కొక్కసారి వాళ్ళ మాటలకి నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కాకుండా ఉంటుంది. పిల్లలు కదా పాప, ఎందుకులే వాళ్ళ ఎంజాయ్మెంట్ని స్పాయిల్ చేయటం అని ఊరుకుంటాం. కానీ ఒక్కొక్కసారి అలాంటివి పెట్టినప్పుడు ఫ్రిడ్జ్లు అనేవి పాడైపోతూ ఉంటాయి కదా.
బట్టలు మడతేయటం ఒక ఎత్తు అయితే వాటన్నిటిని మళ్ళీ సర్దుకోవటం ఇంకొక ప్రాసెస్ అనమాట. ఇంకెవరి షెల్ఫ్లో వాళ్ళవైతే పెడుతూ ఉండాలి కదా. నావన్నీ ఒక చోట ఉంటే పిల్లలవి మా హస్బెండ్ ఇవన్నీ అయితే ఒక చోట పెడతాను. నావైతే నేను ఎప్పుడైనా వెతుక్కుంటాను. వాళ్ళకి అందుబాటులో లేవనుకోండి మళ్ళీ వెతుక్కోవాల్సి వస్తుంది కదా. అందుకని వాళ్ళైతే పెద్ద బెడ్రూమ్లో పెడతాను. ఎందుకంటే అక్కడే స్నానాలు చేస్తారు కాబట్టి బట్టలు కూడా వెతుక్కోకుండా ఉంటారని చెప్పేసి. ఇంకా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు గోధుమ పిండి అవన్నీ అయితే వేయించుకొచ్చాను. బెల్లం పౌడర్ కూడా అయిపోతే తీసుకొచ్చాను. గోధుమ పిండి రాగి పిండి అయితే రాగి పిండి కొంచెమే వేయించాను. ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ చేయట్లా మళ్ళీ ఉండిపోయిద్దేమో పురుగులు పడతాయని అవసరమైతే వేయించుకోవచ్చులని ఇవి మిషన్ దగ్గర వేయించుకొచ్చిన తర్వాత కొంతసేపు అయితే ఇలా ఓపెన్ చేసి పెట్టాలి. ఎందుకంటే వేడి ఆవిరి అనేది ఉంటుంది కదా అది పోతుంది అనమాట. లేకపోతే అలానే మనం బాక్సుల్లో కానీ దేంట్లో అన్న పోసి మూత పెడితే కనుక పురుగులు ఇంకా తొందరగా వస్తాయి అన్నమాట. ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా నైట్ కూడా డిన్నర్ చేసిన తర్వాత ఇంకా గిన్నెలు ఉన్నాయి అవన్నీ అయితే కడుగుతున్నాను అనమాట. ఇంక ఈ సరుకులు ఒక్కొక్కటి అయిపోతూ ఉన్నాయి కదా, అయిపోయినట్టయితే కడుగుతున్నాను. ప్రత్యేకంగా అన్నీ అయితే తీసి కడగట్లేదు. మళ్ళీ అన్నీ తీసి అన్నా కానీ పెద్ద పనిగా ఉంటుందిలేని ఇంకే సరుకులు అయితే అయిపోతాయి అవన్నీ ఇంకా అట్లా రోజు కొన్ని అయితే కడుగుతూ ఉన్నాను. సరుకులు కూడా తీసుకురావాలన్నమాట. అన్నీ అయితే నిండుగా ఉన్నాయి. కొంచెం మినపగుళ్ళు ఉంటే దాంతో ఇంకా ఇడ్లీ పిండి అయితే వేసాను అనమాట. ఇంకేమీ లేవు టిఫిన్ చేయడానికి కూడా. ఇంకా 2 రోజులు అలా డీమార్ట్కి వెళ్ళి అయితే తీసుకురావాలి. డీమార్ట్కి వెళ్ళటానికేమో పిల్లలు ఉంటున్నారు. పిల్లలతో కలిసి వెళ్తేనేమో బండి మీద సరుకులు తీసుకురావద్దు కాదు. పిల్లలు లేనప్పుడు వెళ్దాం ఉంటేనేమో అప్పుడు మా హస్బెండ్కేమో ఆఫీస్ వర్క్ ఉంటుంది. ఇంకా నేనే వెళ్ళి తీసుకొద్దాంలే అనుకుంటున్నాను. బండి మీద అయితే ముందు పెట్టుకొని తీసుకురావచ్చు కదా. పిల్లలు ఉంటే కనుక మళ్ళీ పిల్లలు సరుకులు అన్నీ అంటే తీసుకురావద్దు కాదు. ఇంక అందుకని చెప్పేసి నేను తనతో చెప్పాను ఇంక నేనే వెళ్ళి తీసుకొస్తానులే, ఆటోలో వెళ్ళి ఆటోలో తీసుకొస్తా అంటే సరేలే అన్నాడు అనమాట. ఇంకా చూడాలి రేపు ఎల్లుండి వెళ్ళి తీసుకుని రావాలి. ఇంకా గిన్నెలు అవన్నీ కడిగిన తర్వాత కుండ కూడా కడిగి ఇంకా మంచినీళ్ళు అయితే పట్టి పోస్తున్నాను. నైట్ టైమే కుండలో నీళ్ళు పోస్తే మార్నింగ్ అయితే చల్లగా అయిపోతాయి అనమాట. మ్యాక్సిమం ఫ్రిడ్జ్ వాటర్ అయితే అవాయిడ్ చేయండి. అందరు ఇలా చల్లనిగా కుండలో పోసుకొని అయితే తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇంకా నా పని మొత్తం అయిపోయిందనమాట. పిల్లల్ని పడుకోమంటే పడుకోకుండా ఏం చేస్తున్నారో చూడండి. నైట్ టైం కూర్చొని బాగా బొమ్మలు పెట్టుకొని అయితే ఆడుతున్నారనమాట. ఇంకేం చెప్పాలి, వాళ్ళ డాడీ కొంచెం రిలాక్స్గా ఉంటుందిలే అని టీవీ చూస్తుంటే మా పాప ఇంకా ఇక్కడ బియ్యం తీసుకొచ్చి వంట చేస్తున్నానని బియ్యంలో పసుపు వేసి వాటర్ పోసి కలుపుతుంది. నూడిల్స్ చేస్తున్నాను, చపాతీ చేస్తున్నానని ఇంకా అక్కడ ఏవో కొన్ని ఐటమ్స్ ఉంటే వాటిట్లో పెట్టి తర్వాత గిన్నెలో పెట్టి మాకైతే తినండి చపాతీ చేశాను, నూడిల్స్ చేశాను అని అయితే పెడుతుందనమాట. పిల్లలు ఉంటే అదొక సందడి, అలాగే గొడవ కూడా ఎక్కువే ఉంటుంది. ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను.